నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నిన్న అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. అక్కడికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైన ప్రసంగాలతో నిజానికి ఈ భగవద్ బంధువులందరినీ కూడా అద్భుతంగా ఉర్రూతలూగించారు. అంతకు మించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాబోయే కాలంలో భవిష్యత్ భారతాన్ని మన కళ్ళ ముందుంచుతోంది. నిజానికి భారతదేశపు లక్ష్యం 2047కి వికసిత్ భారత్ అయితే, అంటే పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మనకు ఆవిర్భవించడానికి 2047 లక్ష్యంగా మనం పెట్టుకుంటే 2035కి ఒక టార్గెట్ని నిర్దేశించారు నరేంద్ర మోదీ గారు. అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది ఈ భారతదేశపు భవిష్యత్ ముఖ చిత్రాన్ని మన ముందుంచుతోంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక బానిస భావజాలం నుంచి మనం బయటకు రావాలని, వచ్చే 10 సంవత్సరాల్లో బ్రిటిష్ బానిస భావజాలం నుంచి బయటకు వచ్చి మనదైన మన వారసత్వ సంపద పట్ల, మనదైన మన ప్రాచీన విజ్ఞానం పట్ల గర్వంగా మనం తలెత్తుకొని మన సంస్కృతిని మనం ఆచరించుకునే రోజు రావాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సందేశం. అందులో చాలా కీలకమైన అంశాల్లో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, సరిగ్గా 190 సంవత్సరాల క్రితం, అంటే 1835 సంవత్సరంలో భారతదేశం పైన ఒక దాడి మొదలైంది. అది ఎలాగంటే ఈ భారతదేశపు విద్యా విధానాన్ని మార్చే ఒక పెద్ద బృహత్తర కుట్ర. అది ఇప్పటికీ కూడా 100-190 సంవత్సరాల వరకు కూడా అది అలాగే కంటిన్యూ అవుతోంది. వారు అప్పుడు పెట్టినటువంటి ఆ కార్చిచ్చు ఇప్పటికీ కూడా మనకు దావానలంలా వ్యాపించి ఈరోజు మన మెదళ్ళని మొత్తం విషవలయంగా మార్చేశాయి. ఎవరి వల్ల అనంటే కనుక మెక్కాలే వల్ల. బ్రిటిష్ హిస్టారియన్గా పేరున్నటువంటి మెక్కాలే, థామస్ బాబింగ్టన్ మెక్కాలే 1835వ సంవత్సరంలో భారతదేశపు విద్యా విధాన చట్టాన్ని తీసుకొచ్చాడు. సో అప్పటి నుంచి ఈ భారతదేశంలో బ్రిటిషర్లు మెల్లిమెల్లిగా ఆ బ్రిటిష్ భావజాలాన్ని మనలో నింపి మనల్ని ఒక బానిసలుగా మనమే భావించే విధంగా మనల్ని తయారు చేసి చివరికి మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ కూడా ఆ బ్రిటిష్ భావజాలమే మన మెదళ్లను నడుపుతోంది, మనల్ని ముందుకు సాగేలా చేస్తోంది. ప్రతిదీ కూడా బ్రిటిష్ భావజాలంలోనే మనం బతుకుతున్నామంటే ఆ మెకాలే అప్పుడు చేసినటువంటి చట్టమే. 1835 సంవత్సరంలో ఆ చట్టం అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు 2035 అంటే 200 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే 10 సంవత్సరాలు, ఇప్పుడు 2025లో మనం ఉన్నాం, 2035కి 200 సంవత్సరాలు పూర్తవుతుంది బ్రిటిష్ భావజాలం మనలో ప్రోధి చేయబడి. సో 200 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భానికి మనం పూర్తిగా ఆ బానిస భావజాలాన్ని నుంచి విముక్తి పొందాలి అనేది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన సందేశం. దానికి ఆయన నిజానికి అప్పటి భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రని, లేకపోతే మన గొప్పతనాన్ని, మన ప్రాచీన వాంగ్మయాన్ని అన్నింటినీ కోట్ చేస్తూ వచ్చారు. అండ్ రామాయణ కాలంలోని, వాల్మీకి రామాయణంలోని అనేక అంశాలని, అనేక శ్లోకాలని చదువుతూ రామరాజ్యం అంటే ఏంటో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఒకటి ఈ ధ్వజారోహణలో, ధర్మధ్వజంలో కోవిదార్ వృక్షాన్ని పెట్టారు. కోవిదార్ వృక్షం ఎందుకు పెట్టారు అనే అంశానికి సంబంధించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత చిత్రకూట్ పర్వతంలో ఉంటే భరతుడు రాముణ్ణి మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడం కోసం తన సైన్యం అంతా కూడా మంది మార్బలంతో కలిసి చిత్రకూట పర్వతానికి వస్తూ ఉన్నప్పుడు భరతుడు వస్తున్నటువంటి తీరుని చూసి లక్ష్మణుడు చాలా దూరం నుంచే చూసి ఆ ధర్మధ్వజం పైన ఉన్నటువంటి కోవిదార్ వృక్షాన్ని చూసి ఇది మన అయోధ్య నుంచి వస్తున్నటువంటి భరతుడి సైన్యమేనని లక్ష్మణుడు రాముడికి చెప్పినట్టుగా వాల్మీకి రామాయణంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు. అంటే అది అయోధ్య రఘువంశానికి, వారి ధ్వజానికి, ధ్వజంలో ఏదైతే కోవిదార్ వృక్షం ఉందో ఆ ధ్వజమే ఇప్పుడు అయోధ్య రాముల వారి ఆ అద్భుతమైనటువంటి భవ్యమైన మందిరం పైన ధ్వజారోహణ కావించబడింది. అంటే రామరాజ్యం ఇప్పుడు నెలకొల్పబడింది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక వైపు చూస్తే మోదీ గారు 2 అంశాలు చెప్పారు. ఒకటి, అయోధ్యలోని సరయూ నది అభివృద్ధి కలిసి ప్రవహిస్తాయి అని ఒక ప్రకటన చేశారు. అంతేకాదు ఆధ్యాత్మికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి ఈ భారతదేశం ముందుకు సాగబోతోంది అని ఆయన స్పష్టంగా వ్యక్తపరిచారు. అండ్ మరొక వైపు 2035కి మనం విదేశీ భావజాలం నుంచి పూర్తిగా బయటకు రావాలి అన్నారు. అందులో ఒక మాట అన్నారు, జబ్ హమ్ అప్నీ పెహచాన్ భూల్తే హై తో హమ్ స్వయం కో ఖో దేతే హై. మనం ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని మనం విస్మరిస్తామో, మరిచిపోతామో,
అప్పుడు మనల్ని మనమే మర్చిపోయినట్టు, పూర్తిగా మనల్ని మనమే విస్మరించినట్టు అని ఆయన చెప్పినటువంటి మాట కూడా ఉంది. సరే, ఈ మెకాలే ఏం చేశాడు అసలు? మెకాలే చేసిన కుట్ర ఏంటి? ఆయన ఏర్పరిచినటువంటి వ్యూహం ఏంటి? ఆయన ప్రణాళికను ఈ రోజు వరకు మనం ఎందుకు కొనసాగిస్తున్నాం బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే ఒకే ఒక అంశం, అదేంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ విద్యా విధానంలో తెచ్చినటువంటి మార్పులు. అందులో ఆయన పాయింట్ వైజ్ కొన్ని ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని మెకాలే ఇచ్చినటువంటి పత్రం. దాని ఆధారంగానే భారతదేశంలో బ్రిటిషర్లు పరిపాలించారు. దీన్ని బేస్ చేసుకుని మన మెదళ్ళని మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు, ఇప్పటికీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సంస్కృతము, పర్షియన్, అప్పటికి పర్షియన్ భాష కూడా ఉండింది, ఎందుకంటే ముస్లిం రాజుల పరిపాలనలో ఉన్న టైం కాబట్టి. సంస్కృతము, పర్షియన్ భాషల్లో ఉన్న విద్యను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలనే దానికి అప్పుడే అంకురార్పణ జరిగింది. సో సంస్కృతము, సంస్కృతి విస్మరించిన తర్వాత ఇక మిగిలేది మన అస్తిత్వమే లేనట్టు, నిజానికి భారతదేశానికి అస్తిత్వమే లేనట్టు. సంస్కృతము, సంస్కృతి రెండిటినీ పక్కకు జరిపే విధంగా ఇంగ్లీష్ని మనకు జొప్పించారు విద్యా విధానంలో. రెండవ అంశం, వాళ్ళ లక్ష్యం ఏంటి అని అంటే కనుక మెకాలే చెప్పిన మాట నేను చదువుతున్నాను. ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, మోరల్స్ అండ్ ఇంటలెక్ట్. చూడ్డానికి రంగులోనో లేకపోతే రక్తంలోనో భారతీయుడిగా ఉండవచ్చు, కానీ వాళ్ళ అన్ని విషయాల్లో, వాళ్ళ మోరల్స్ విషయంలో, జ్ఞానం విషయంలో, టేస్ట్లో, అభిరుచుల విషయంలో అన్నిట్లో కూడా ఇంగ్లీష్ వాడిగానే బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఇక మూడవ అంశం, వెస్ట్రన్ నాలెడ్జ్ని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేయడం. అందులో సైన్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూరోప్ నుంచి వచ్చినటువంటి నాలెడ్జే చాలా గొప్పది అండ్ భారతదేశానికి అసలు ఏమీ లేదు అనేది వాళ్ళు నిర్ధారించేటువంటి అంశం. మెకాలే ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసినటువంటి అంశం ఏంటంటే, I have never found one among them who could deny that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. యూరోప్లో ఉన్నటువంటి ఒక మంచి లైబ్రరీలో ఉన్నటువంటి ఒక షెల్ఫ్ ఆఫ్ బుక్స్, ఒక షెల్ఫ్లో, ఒక బుక్ షెల్ఫ్లో ఉండే ఒక షెల్ఫ్ బుక్స్ ఇటువైపు భారతదేశంలోని లేదా అరేబియాలోని మొత్తం సాహిత్యాన్ని అంతా కూడా కలిపితే ఈ షెల్ఫ్ ఆఫ్ బుక్స్కి సమానం కాదు అనేది మెకాలే చెప్పిన మాట. ఇంకోవైపు, I believe no exaggeration to say that all the historical information which has been collected from all the books written in the Sanskrit language is less valuable than what may be found in the most paltry abridgments used at preparatory schools in England. ఎంత దారుణం అంటే భారతదేశంలో వచ్చినటువంటి వాంగ్మయం అంతా కలిపినా కూడా ఇంగ్లాండ్లో పిల్లలకి ప్రిపరేటరీ స్కూల్స్లో చేసే బోధనకి సరితూగవు అనేది, ఇంకా అంతకంటే తక్కువే మన దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే ఏంటంటే వాళ్ళు బిలీవ్ చేశారు, అంటే బ్రిటిష్ లేదా యూరోపియన్ కల్చరే చాలా గొప్పది, భారతదేశంలో వాడికి ఏమీ తెలియదు, వీడికి అసలు సంస్కృతే లేదు, వీళ్ళని మనం సివిలైజ్ చేయాలి అంటే వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళని కొంతమందిని తయారు చేస్తే వాళ్ళని సివిలైజ్ చేస్తారు, ఇది వాళ్ళ కుట్ర. సో అట్లా ఇంగ్లీష్ అనే మాటని ఫస్ట్ జొప్పించడంతో సుపీరియర్ భావనలు, అంటే వెస్ట్ అంటేనే, పాశ్చాత్యులు అంటేనే చాలా గొప్పవాళ్ళు, మేమే చాలా అధికులము మీకంటే అనే ఒక భావనని ప్రోధి చేయడము, దాన్ని భారతీయులు కూడా అంగీకరించే పరిస్థితి వచ్చింది. సో దట్ ఈ పరిస్థితి వచ్చింది. అంటే నిజానికి వాళ్ళకి తెలుసా తెలియదా అంటే, ఇండియన్ విజ్డమ్ గురించి వాళ్ళకి తెలుసా తెలియదా అంటే తెలిసి కానీ మెకాలే చేసినటువంటి ప్రతిపాదన ఇది. మన ఆర్యభట్ట మ్యాథమెటిషియన్, అద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించి ఆయన చేసినటువంటి జీరో ఇన్వెన్షన్ మన దగ్గర జరిగింది, కానీ దాన్ని తుడిచిపెట్టేశారు. ఆ తర్వాత కణాద మహర్షి, క్వాంటమ్ ఫిజిక్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న క్వాంటమ్ ఫిజిక్స్ అంతా కూడా కణాద మహర్షి చెప్పినటువంటివి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లో మన దగ్గర అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం ఈ భారతీయ సంస్కృతిలో ఉంది. కానీ ఇవేవి కాదని చెప్తే, ఒక సంస్కృతాన్ని తీసేసి ఇంగ్లీష్ని జొప్పిస్తే పూర్తిగా మారిపోతుంది. సో అదే మెకాలే చేసినటువంటి కుట్ర. ఆ కుట్ర ఇప్పటికీ నడుస్తోంది. ఇక నాలుగో అంశము, పూర్తిగా ఇండియన్ క్లాసికల్ నాలెడ్జ్, మన వారసత్వ సంపద లేకపోతే జ్ఞానము అంతా కూడా పూర్తిగా దాన్ని తీసేయాలి. అండ్ అడ్వకేటెడ్ డైవర్టింగ్ ఫండ్స్ ఫ్రమ్ ఓరియంటల్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా సంస్కృత కాలేజీలు కావచ్చు, లేకపోతే మదర్సాలు కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్, వీటన్నిటికీ ఫండ్స్ని కట్ చేసేసి పూర్తిగా ఆ ఫండ్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి డైవర్ట్ చేయాలి. ఇప్పటికీ మనం అదే చేస్తూ ఉన్నాం. ఇక ప్రపోజ్ ట్రైనింగ్ ఇండియన్ టీచర్స్, భారతదేశంలో ఇంగ్లీష్ టీచర్స్ని ఎక్కువ పెంచాలి. ఇంగ్లీష్ టీచర్స్ని ఎక్కువ పెంచితే వాళ్ళు మన భారతీయుల్ని సివిలైజ్ చేస్తారు, అంటే వాళ్ళ దృష్టిలో సివిలైజేషన్ అనమాట, ఇంగ్లీష్ నేర్చుకోవడం సివిలైజేషన్. ఇలా
రకరకాల అంశాలని వాళ్ళు కుట్రపూరితంగా మనలో జొప్పించారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేశాము. ఈ రోజుకి మనం అదే భావనని కలిగి ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏమైపోయామంటే లాస్ట్కి వస్తే, ఇంతకుముందు జ్ఞానానికి సంబంధించి మనం తత్వవేత్తలు మన దగ్గర ఉండేది. సో అద్భుతమైన ఆవిష్కరణలు చేసే ఇన్నోవేషన్స్ మన దగ్గర ఉండేవి. గొప్ప గొప్ప ఒక రకంగా చెప్పాలంటే సంస్కర్తలు మన దగ్గర వచ్చారు. అండ్ సాహిత్యంలో అద్భుతమైనటువంటి దిట్టలు మన దగ్గర ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్కి ఇప్పుడు ఏమైపోయామంటే, వాళ్ళు నేర్పించిన దాంతో మనం జరిగింది ఏంటంటే, క్లర్కులు, రైటర్లు, అసిస్టెంట్లు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ మ్యాన్ పవర్, ఇంకా చెప్పాలంటే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇట్లా బ్యూరోక్రసీని కూడా వాళ్ళు నేర్పించిందే. సో ఆ బ్యూరోక్రసీ అనేదే ఇప్పుడంటే ఒక చట్టం వాళ్ళు తీసుకొస్తారు. ఆ చట్టాన్ని అమలుపరచడానికి ఎలాంటి విధానాలు ఉండాలో దానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, దానికి గొప్ప గొప్ప చదువుల్ని మనం తయారు చేసుకున్నాం. కానీ నిజానికి జ్ఞానానికి సంబంధించిన అన్వేషణ తగ్గిపోయింది. ఇప్పుడు మోదీ గారు చెప్తున్నది అదే. ఇప్పుడు జరగాల్సింది ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు జరగాల్సింది మోదీ గారు చెప్పిన ప్రకారంగా వచ్చే 10 సంవత్సరాల్లో ఆ బ్రిటిష్ బానిస భావజాలం నుంచి మనం బయటకు రావాలి అనంటే, వస్తే జరగాల్సినటువంటి గొప్ప పనులు ఏముంటాయంటే, అసలు ఫస్ట్ ఇంగ్లీష్ ఈ స్టేటస్ సింబల్ అనే మాట నుంచి మనం బయటకు రావాలి. ఇంగ్లీష్ తెలిసిన వాడే, ఇంగ్లీష్ మాట్లాడగలిగేవాడే గొప్పవాడు అనే ఒక దరిద్రపు భావజాలం ఏదైతే ఉందో దాని నుంచి ఫస్ట్ మనం బయటకు రావాలి. చైనాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. జపనీస్ కూడా చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునే ఉండాల్సిన అవసరం లేదు. జర్మనీలో చాలామందికి రాదు, ఫ్రాన్స్లో చాలామందికి రాదు ఇంగ్లీష్. మనం ఏదో భారతదేశంలో ఇంగ్లీష్ రాకపోతే తక్కువ, ఇంగ్లీష్ వస్తే గొప్ప. మామూలు ఒక ఇద్దరు సంభాషిస్తుంటే సందర్భంలో కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి నుంచి ఫస్ట్ మనం బయటకు రావాలి. నెంబర్ 2, అసలు భారతదేశపు భాషలన్నీ కూడా ఒక సెకండరీ లాంగ్వేజెస్ అనే భావనని ఫస్ట్ మనం తీసేయాలి. అసలు మనం సెకండరీ లాంగ్వేజ్ కాదు, ప్రతి మాతృభాషకి ఒక లెక్క ఉంది. ప్రతి మాతృభాషని మనం నేర్చుకోవడము, మన పిల్లలకు నేర్పించడము మన విద్యుక్త కర్తవ్యం అని మనం భావించిన రోజు ఈ మెకాలే పుత్రుల నుంచి మనం బయటపడతాం. ఈ మెకాలా పుత్రుల నుంచి మన దేశాన్ని బయటపడే విధంగా మనం పనిచేసిన వాళ్ళం అవుతాం. ఇక 3వది, మార్క్స్ ఎక్కువైపోయాయి. మార్క్స్ కోసం మనం చదువులు చదువుతున్నాం, కానీ మార్క్స్ కోసం కాదు, జ్ఞానం కోసం చదవాలనే ఒక భావన పెరగాలి. ఇక చివరిది, పరీక్షలు లేదా డిగ్రీల కోసం మాత్రమే చదువు కాదు, జ్ఞానం అన్నింటికంటే ఉత్తమమైనది. పాండిత్యం అనేది చదువు డిగ్రీతో రాదు, డిగ్రీని బేస్ చేసుకుని పాండిత్యం ఉండదు. సరే, ఇప్పుడు మా అందరూ అనొచ్చు, వెంటనే నా మీద పడిపోవచ్చు, కెరీర్లు ఉన్నాయి కదా, లేకపోతే రాబోయే రోజుల్లో చదువులు కావాలి కదా, ఇంకా గొప్ప గొప్ప స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి, లేకపోతే మంచి మంచి సంస్థల గురించి, టెక్నాలజీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నో ప్రాబ్లం, నేను అవన్నిటికీ నేను కూడా చెప్తున్నాను, నేను కూడా కెరీర్లో ఉన్నవాడిని. కానీ అట్లీస్ట్ మన దైనందిన జీవితంలోనైనా సరే ఈ బ్రిటిష్ ఆలోచనల నుంచి బయటకు వద్దాం. సరే, బయట కెరీర్లో ఎలాగూ మనం అలాగే ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది, బట్ అట్లీస్ట్ ఇంట్లో అయినా సరే, మనం ఒక మనిషితో మాట్లాడేటప్పుడైనా సరే, లేదైనా ఏ సందర్భంలో అయినా సరే, మన గ్యాదరింగ్స్లో ఎక్కడో ఒక దగ్గరైనా కానీ ఇంగ్లీష్ నుంచి బయటకు వచ్చి మన భారతీయత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మాతృభాషలో మనం మాట్లాడదాం, మన మాతృభాషని మనం గౌరవిద్దాం, ఫస్ట్ గర్వంగా ఫీల్ అవుదాం. అప్పుడు నిజానికి ఈ మెకాలే పుత్రుల నుంచి, మెకాలే ఆలోచన నుంచి మనం బయటపడ్డ వాళ్ళు అవుతాం. అయోధ్యలో రామాలయం నిర్మితమైంది. రామరాజ్యం కావాలి అనంటే, మనమందరం రామరాజ్యం కోరుకునే వాళ్ళమైతే కనుక, రామరాజ్యం కావాలి అనంటే ముందు అసలు భారతీయ వారసత్వాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ భారతీయ వారసత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. భారతీయ జ్ఞాన భాండాగారాన్ని కొంతైనా తెలుసుకోవాలి, కొంతైనా మన భావితరాలకు అందించాలి. అప్పుడే ఈ భారతదేశం రామరాజ్యం అవుతుంది. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.